నమస్తే, వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. ఓకే, మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అని తెలుసుకుందాం. మీ పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ఓకే, మీరు? నా పేరు లక్ష్మి అండి. ఇద్దరు లక్ష్మీదేవులు నా దగ్గర ఉన్నారు. మీరేంటి రిలేటివ్సా? తోడి కోడలం. బా, తోడి కోడళ్ళు బాగున్నారండి, లక్ష్మిలు ఇద్దరుని. ఓకే, మీరేం చేయబోతున్నారు? నేను చింతకాయ ఫిష్. చింతకాయ ఫిష్ పుల్ల పుల్లగా, అంటే అది పులుసు లాగా ఉంటుందా, కూరలాగా కర్రీ లాగానే? కర్రీలా ఉంటుంది. ఓకే, మీరు? కాజు చికెన్ అండి. కాజు చికెన్. తీతీగా ఉంటుందండి కాజుతో అంటే? ఏముండదు, అలా ఉండదా? టేస్ట్ ఉద్దిరిగాను కదా ముందే చూడడానికి ముందు వివరాలు ఎందుకు అంటున్నారండి. ఓకే, చూద్దాం అయితే. మరి ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ చేస్తాను. మీరే చేస్తారా? అంటే నేను ముందు అనుకున్నారా నేను చేస్తానని, నువ్వేం కంగారు పడుకొని? అలా ఏం లేదని. ఏం చేస్తున్నారు మీరు? నేను చింతకాయ ఫిష్. చింతకాయ ఫిష్, రిలాక్స్డ్ గానే ఉన్నారు. ఓకే, లక్ష్మి గారు చింతకాయ ఫిష్ చేయబోతున్నారండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చింతకాయ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: చింతకాయ పేస్ట్ తగినంత, చేప ముక్కలు 1/4 కిలో, వంకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టమాటోలు 2, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలా? వెలిగించండి. ఆయిల్ వేసుకుంటున్నారా? ఫస్ట్ ఆయిల్ వేసి వేడెక్కినట్టుంది. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నారా? ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. ఓకే, అంటే కచ్చపచ్చ చేసినట్టున్నారు. ఇది కంప్లీట్ పేస్ట్ లాగా చేయలేదు. పేస్ట్ లాగా కాదండి, కొంచెం కచ్చపచ్చి. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే మీరు నేర్చిన వంట అండి. అయ్యో అదేం లేదండి. కాదా, అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ ఉల్లిపాయ అవును అదే అని ఇక్కడ చెప్పేస్తారు ముందు. ఇక్కడ సంబంధించిన వంట ఏమో ఇదే డౌట్ వచ్చింది. లేదు, ఇది కొంచెం పచ్చిమిరపకాయ కదా, అట్లాగా కలిసి చేస్తూ ఉంటాం కదా ఎప్పుడన్నా కలిసినప్పుడు. అంటే ఏంటంటే మేము వెస్ట్ గోదావరి జిల్లా కోడలం అనమాట. ఈ వంట అక్కడ వంట అనమాట ఇది. ఓకే, మాట్లాడుతూ గ్యాప్ లో వేసేస్తున్నారు. పచ్చిమిరకాయ వేసారు ఒకటి, ఇదేదో చీల్చి పెట్టుకున్నారు. చీల్చి పెట్టుకుని ఇప్పుడు వంకాయలు 2. వంకాయలు ఇలా పూర్తిగా వేసేయాల్సిందేనా? పూర్తిగా వేస్తే అవి బాగుంటాయి అనమాట దీనిలో. ఇప్పుడు టమాటా ముక్కలు. ఓకే, యాక్చువల్గా పేరేమో చింతకాయ చేప కదా, వంకాయలు ఏంటంటే ఈ వంకాయకి ఆ చింతపండు పులుసు బాయిల్ అవుతుంది కదా, అది ఆ పులుసు పట్టి దానికి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని ఈ కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట దీనిలో. ఓ అంతేనా? లేకపోతే కళ్ళు మూసుకో చేపడుతున్నా వంకాయ పెట్టేస్తారా? అలా కదా. కాదా, ఏమో చేపలు 2 ముక్కలు వేసి 2 వంకాయలు వేసి అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట దానిలో. ఓకే ఓకేలేండి, ఊరికే జోక్ చేశాను అంతే. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదేదో బాగుందండి. 2 కళ్ళు, ముక్కు, మధ్యలో బుగ్గలు అటు ఇటు వెళ్ళిపోయి. ఇదిగోండి, అంటే మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది కదా ఇది కర్రీ. నిజంగానే కలర్ఫుల్ గా ఉందండి. అవి ఉడికిన తర్వాత కూడా వంకాయలు అవి చాలా బాగుంటాయి అని టేస్ట్. ఈ పచ్చిమిరపకాయ కూడా అలాగే తినొచ్చు అనమాట, పుల్లగా కారంగా అలా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయ మొత్తం తినేయచ్చు మొత్తం. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు కూడా వేసేయాలి. ఓకే, అదేదో మ్యాగ్నేట్ చేసినట్టున్నారు. దీనికి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపామన్నమాట. ఉప్పు కారం పసుపు కలిపేసి ఇంతసేపు నానబెట్టాలి, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఓకే, ఉప్పు కారం పసుపు వేసేసి వేసేయడం అంతే. వేసేసి అంటే దానికి దట్టించాలి. పర్టికులర్గా ఈ చేప అయితే బాగుంటుందని ఏమైనా ఉంటుందా? అంటే బొచ్చెలు, ఇంకా రాగండి అంటారు. రాగంటియా? రాగంటి, బొచ్చెలు, ఇంకా అంతే. ఆ 2 అయితే ఆ 2 చేపలు అయితే బాగుంటాయి. దేంతో తింటే బాగుంటుంది? రైస్తో తింటే బాగుంటుంది. ఇప్పుడు కష్టమేమోనండి కలపడం. ఏంటో పులుసు పోసేసిన తర్వాత అందులో కలిసిపోతుందా? కొంచెం సిమ్లో సరే, నేను ఇంకా ఎలా దీని మీద వేస్తే అలా కలపడం ఎలా అనుకుంటున్నాను. అప్పుడు చక్కగా చింతపండు పులుసు వేస్తే కలిసిపోతుంది అని చెప్పారు. ధనియాలు జీలకర్ర పౌడర్.
ధనియాలు జీలకర్ర కలిపేశారా అది? కలిపేసాను. ఇప్పుడు ఇది చింతకాయ జ్యూస్ అన్నమాట. చింతకాయ రసం. రసం. అంటే చింతకాయలు ఉడకబెట్టించి రసం తీసారా? లేదు, పచ్చివే అండి. పచ్చి చింతకాయలు పొట్టు తీసేసి పచ్చి చింతకాయలు రోట్లో దంచుకుని ఉప్పేసి అది ఆ పేస్ట్ని ఇప్పుడు వాటర్ పోసి పిసుక్కుని పోసాం అన్నమాట. పచ్చి చింతకాయల్ని పిక్కలు తీసేసి రోట్లో వేసి గింజ మాత్రం బయటకు వచ్చేటట్టుగా రోట్లో వేసి దంచి ఆ గింజల్ని బయట పాడవేసి ఆ తర్వాత కొంచెం దంచుకుని వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకోవాలి. నీళ్ళు వేసేసి వాటిని బాగా ఆ రసాన్ని తీసేసి ఆ గుజ్జుని పాడేయాలి. ఆ రసాన్ని ఇప్పుడు ఇందులో పోసారు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టున్నారు. అన్ని వేసేసామండి. ఇంకా ఇది కొంచెం దగ్గరకు వస్తే అయిపోయినట్టే. ఇంకా అదేం లెక్క ఒక పచ్చిమిరకాయ వేశారు? ఒకటే అంటే కారంగా ఉంటదేమో అని చెప్పి ఒకటే వేసామండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా పులుసులో పచ్చిమిరకాయ కూడా టేస్టీగా వేసుకోవచ్చు, మనకి కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే వేసుకోవచ్చు. ఓకే, అదేంటి ఇంట్లో చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు కానీ మరి నాన్ వెజ్లో చేసేటప్పుడు వేసుకోకూడదా? ఓకే, దగ్గర కావాలి కదా? దగ్గర కావాలి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 minutes. 5 minutes. ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. చూద్దాం. అయిపోయినట్టుంది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది కొంచెం. ఓకే, ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి స్మెల్ బాగుందండి. బాగుందా? చింతకాయ ఫిష్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, చింతకాయ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చింతకాయ ఫిష్ తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, చింతకాయల రసం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చింతకాయ ఫిష్ రెడీ. ఓకే, ఇందాక నేను టేస్ట్ చూడమన్నారు కదా, అది టేస్ట్ చేయాలంటే మనం ఎవరిని పిలవాలి? రావు గారు. సో రావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. వెల్కమ్. అయితే మీకు 2 లక్ష్మీదేవులు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళ పేర్లు లక్ష్మిలు, తోటి కోడళ్ళు. సో మీకు ఫస్ట్ చింతకాయ చేపల కూర సో రెడీగా ఉందండి. మీరు టేస్ట్ చేసి చెప్పాలి. టెంప్టింగ్ గా ఉన్నదంటే తిని కూడా ఫీల్ ఉందని చెప్పాలి మరి. అందులో వెరైటీ అదేనండి, 2 వంకాయలు, ఇక్కడ ఒక పచ్చిమిరకాయ వేశారు. పాపం ఆవిడ ప్లేటింగ్ చేసేటప్పుడు పచ్చిమిరకాయ కిందకి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ తీసి పైకి వేసారు అనమాట, కనిపించాలి. స్పెషల్లీ మీరు మా షెఫ్, ఆయన్ని ఇంప్రెస్ చేయాలి కదా. ఇది ఎవరు చేశారండి? మీరు? నేనండి. లక్ష్మి. నైస్. రావు గారు ఇప్పుడు సెలవు ఇవ్వండి. చాలా సూపర్ గా ఉన్నది. కాంబినేషన్ చాలా బాగుంది. చింతకాయ, వంకాయ, చేపలు మంచి కాంబినేషన్ అన్నమాట. ఓకే, సో నాకు ఇట్స్ చాలా రియల్లీ గుడ్ డిష్ అన్నమాట. చాలా మంచి డిష్. సో ఏదైనా ఎక్కువ తక్కువలు లేదు, కరెక్ట్ గా చాలా పులుపు, కారం, అంత బాగుంది. వంకాయ. ఓకే, ఆయన ఆవిడ చెప్పారు అందులో ఆ పచ్చిమిరకాయ కూడా తింటే చాలా చాలా బాగుంటుందంట. డెఫినెట్ గా. దాని తర్వాత ఏడవాలి నేను కదా. కాదండి అండి, పచ్చిమిరకాయ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. నేను యాక్చువల్గా భయపడి అదే అడిగాను, పచ్చిమిరకాయ వేసారంత కారం వేస్తున్నారంటే లేదండి, దాంతో పాటు పచ్చిమిరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. షో తర్వాత తిందాం. యా, మీకు తెలిసి ఉంటుంది కదా అని. ఓకే, మరి రావు గారు అంటున్నారు షో తర్వాత తిందామండి అని. సో ఇలా మీరు ఒక చిట్కా చూడండి, అండ్ పచ్చిమిరకాయ తింటారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదాలు స్మూత్గా ఉండాలి అంటే పంచదార లేదా ఉప్పుతో పెదాలని లైట్గా మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేసుకుంటూ ఉంటే స్మూత్గా అవుతాయి. కానీ ఆల్రెడీ పగిలిన పెదాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి ప్రయోగం చేయకూడదు. అలాగే పంచదార తీసుకునేటప్పుడు లావుగా ఉన్న క్రిస్టల్స్ కాకుండా సన్నగా ఉన్న క్రిస్టల్స్ తీసుకోవాలి, లేదా పంచదారని లైట్గా పొడి చేసుకునైనా మర్దన చేసుకోవచ్చు. మీరేం చేయబోతున్నారు? కాజు చికెన్ అండి. కాజు చికెన్. ఇందాక నేను తీతీగా ఉంటుందని అడిగాను, కాదన్నారు.
ఓకే తర్వాత చూద్దరిగా నేను చెప్పాను కదా. ఓకే, మరి అయితే ఇది తీయగా ఉంటుందో కారంగా ఉంటుందో చూద్దాం. మరి చికెన్ కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. ఓకే, మీరు భయపడతారా ఆయిల్ ఎక్కువ వాడాలంటే? చికెన్ కదండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కున్నట్టున్నారు. అవునండి, సన్నగా. నాకు ఎందుకో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడ చూసారు? ఏమో అలా అనిపించింది. అంటే మా పెద్దతి గారి పోలికలు కొంచెం ఉన్నట్టు అనిపించింది. పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, చికెన్ పసుపుగా ఉందేంటి? ఉడకబెట్టారా ఆల్రెడీ? కొంచెం లైట్ పసుపు లైట్ గా సాల్ట్, పసుపు ఉప్పు వేసి తొందరగా ఇక్కడ చెయ్యాలి అని ఉడకపెట్టుకున్నారు, అంతే కదా? అంతే. సో మామూలుగా చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వేసేయచ్చు. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. చికెన్ వేసేద్దాం. ఓకే, వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అండి కారమా? సిమ్లో పెట్టారా? ఒక్క నిమిషం మూత పెట్టండి, ఒక్క జస్ట్. మీరు ఒక్క నిమిషం అని జస్ట్ మూత పెట్టండి అన్నారు. జస్ట్ మూత పెట్టేసాను. తీసేయండి. సరే తీసేయండి. ఓకే అండి, ఓకే అండి, అంతే, జస్ట్ అంతే. అంతేనా? ఏంటోనండి మీ వంట నాకు డిఫరెంట్ గా ఉందండి. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గానే ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. చూడండి, ఫస్ట్ కొంచెం వేసాను. ఓకే, ఆల్రెడీ ఉంది కదా. చికెన్ లో పసుపు వేసి ఉడకపెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంచెమే యాడ్ చేశారు, అంతేగా? కారం అంతా కారమే కనిపిస్తుందండి. సాల్ట్ వేస్తున్నాయి. చాలా 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 అంటే తోడుకోడలు అసలు టూ మచ్ గా ఉన్నారండి. ఈవిడ వండేటప్పుడేమో ఈవిడ సలహాలు ఇస్తున్నారు అక్కడి నుంచి, ఆవిడ చేస్తున్నప్పుడు ఈవిడ సలహాలు ఇస్తున్నారు. చాలా చాలా అక్క, చాలా చాలా దుక్క, చాలా చాలా అక్క. ఇది మీ వంట కాదండి, మా అక్కదే. మీ అక్కదేనా? ఓకే ఓకే అండి. అంటే ఎలాగండి, ఎక్కడ ఉప్పు అక్కడే, ఎక్కడ కారం అక్కడే ఉంటుంది. జీడిపప్పు పేస్ట్ వేస్తాను, అందుకే వేస్తున్నారా? ఓకే, వేయండి. జీడిపప్పులు పేస్ట్ వేసేసుకోవాలా? కొంచెం పీసెస్ కూడా వేద్దామండి. ఏమేస్తారు? అవే జీడిపప్పు కూడా వేద్దాం, పేస్ట్ కాకుండా కూడా వేస్తారా? ఓకే. అంటే ఇలా డ్రైగానే ఉంటుందా? లేదు 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 లేదు, వేసేస్తాం. వేసుకోండి. డ్రైగానే ఉంటుందా అంటే? లేదు లేదు, వాటర్ వేస్తాం కొంచెం. ఓ, ఇవన్నీ అయిపోయి అడగకపోతే కొట్టేసేలాగా ఉన్నారండి మీరు. లేదు వాటర్ వేస్తానా అంటున్నారు. వాటర్ తీసుకోండి. వేస్తానండి, ఇదిగోండి. ఎంత కావాలో చెప్పండి, వేస్తా. కొంచెం చాలండి, చాలు. ఇది కూడా వేసేస్తాను. మసాలా. ఇది మసాలానా? అది కారం. కారం అది ఇక్కడ ఎంత పని జరుగును. అయ్యో బాబోయ్, కారం చూసి కూడా మీరు ఇది మసాలా అంటున్నారంటే మీరు. వేసేనా? వేయండి. ఏమేసారు మీరు? గరం మసాలా వేసాను. గరం మసాలా వేసారు, సరిపోతుందండి? చాలు. ఓకే. అంటే ఇక్కడ అడగడం కంటే ఇటు అడగడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కొంచెం మూత పెట్టాలండి. ఓకే. అంటే మీ గరం మసాలా కలపాలి కదా అని మీరు పైన వేసి వదిలేసారు, అంతే. నేను కలుపుతున్నా. చాలండి. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు ఉండాలి? 2-3 minutes. 2-3 minutes. ఓకే. ఏమో ఇందాకట్లాగా కొంచెం మూత పెట్టి కొంచెం తీసేయండి చాలా అంటారేమో అనుకోలే. ఓకే, దగ్గరికి అయిపోయినట్టు అయిపోయిందండి. ఓకే, ఆపేసుకోవచ్చా? అయిపోయింది. ఇంకా పై పైన ఏమైనా వేయడాలు? కొంచెం కొత్తిమీర వేస్తారా? ఓకే అండి, రెడీ. కాజు చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూడండి. ఓకే, కాజు చికెన్ టేస్ట్ చూడమంటున్నారు.
కానీ దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. చికెన్ కాజు కర్రీ తయారీ విధానం. ముందుగా చికెన్ లో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. నానబెట్టిన జీడిపప్పు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చికెన్ కాజు కర్రీ రెడీ. రావు గారు, కాజు చికెన్ యాక్చువల్గా నేను స్వీట్ గా ఉంటుందేమో అని అడిగాను. Okay. ఈ లక్ష్మి గారు చేశారు. ఓకే. సో మీరు అయిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు చెప్పండి అని ఇలా విజయ్ గర్వంతో చెప్పారనమాట ఓకే. లక్ష్మి గారు. ఓకే. మీరు టేస్ట్ చేయండి. షూర్. చాలా టెంప్టింగ్ గా ఉన్నది కూడా, ఆహా. చూడడానికి కూడా చాలా బాగుంది. ఓకే, టేస్ట్ చూసాక మీ రియాక్షన్ చూసి చెప్తాం మేము అది ఎలా ఉంది అనేది. రావు గారు, ఇది కూడా చాలా బాగుంది. కారం, ఉప్పు కూడా కరెక్ట్గా ఉన్నది. కానీ ద బెస్ట్ డిష్ అంటే చింతకాయ, చేపల, మళ్ళీ అది వంకాయ తోటి, దట్ ఈస్ సూపర్ డిష్. దీని గురించి మీరు ఇంకా మాకు చెప్పలేదు. అంటే ఇది బాగుంది, నేను చెప్తున్నాను కదా, ఇది చాలా బాగుంది. ఇది చాలా కామన్ అన్నమాట. ఏది కాజు చికెన్? కాజు చికెన్ కామన్. ఓకే, ఇది వెరైటీగా డిఫరెంట్ గా టేస్ట్ లో టేస్ట్ అన్ని బాగున్నాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే ఈ డిష్ కి కారం, ఉప్పు కరెక్ట్ గా ఉన్నది. ఓకే, కానీ కంపేర్ టు ఆ రెండు అంటే అది సూపర్ అన్నమాట. సో చింతకాయ, చేపల, వంకాయ, ఓకే, వంకాయ, పచ్చిమిరకాయ, అన్ని, చింతకాయ, చేపల కూర. సో దీనికంటే అది ఇంకా టేస్టీగా ఉంది. సూపర్, మంచి కాంబినేషన్ కూడా. కాంబినేషన్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో రావు గారికి చింతకాయ, చేపల కూర నచ్చింది. ఎస్, అంటే బెస్ట్ డిష్ అన్నమాట. దీనికంటే అది బెటర్ అన్నమాట. ఓకే లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు విన్ అయిపోయారండి. మీరు తోటికోళ్ళు కాబట్టి ఎవరు నేను కంగ్రాట్స్ అంట. గ్రేట్ అండి. ఇదిగోండి, తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తోటికోడలు అంటే మిమ్మల్ని ఊరికి పంపించండి. ఇది మీకు కూడా పెద్ద గిఫ్ట్ ఉందండి. తెలుగు రుచి నుంచి మీకు గిఫ్ట్. నాకే పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టుంది. అంతే కదా మరి, ఎంతైనా తోటికోళ్ళు కాబట్టి షేర్ చేసేసుకుంటారు కదా ఇద్దరుని. అంతేనా? అంతే. కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో కూరగాయలు, పళ్ళు కొనాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఖరీదు గురించి కాదండోయ్, వాటి మీద ఉండే కెమికల్స్, వ్యాక్స్ లాంటి వాటి గురించి. సరే, తీరా కొన్నాక వాటిని ఎంతవరకు శుభ్రంగా చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో కూరగాయలని కానీ పళ్ళని కానీ శుభ్రపరిచేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వెనిగర్ వేసి వాటిల్లో వీటిని కడిగినట్లయితే వాటి మీద ఉండే సూక్ష్మ క్రిములు, వ్యాక్స్ లాంటివి కూడా తొలగిపోతాయి. నెక్స్ట్, కారం కారంగా. రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఫిష్ గ్రీన్ రోస్ట్. ఫిష్ గ్రీన్ రోస్ట్ అంటే గ్రీన్ గా ఉంటుందా? అన్ని గ్రీన్ అన్నమాట. ధనియా, కరివేపాకు, కొంచెం మెంతుకూర, డ్రై కసూరి ఎలాగో మేతి, చూస్తాము. బట్ ఇప్పుడు ఫిష్ గ్రీన్ గా అయిపోద్దా? అవునండి, అంతేనా? అంతే. ఓకే, ఫిష్ గ్రీన్ కలర్ లో మారిపోతుందంట. సో ఎలాగో చూద్దామా. ఓకే, ఫిష్ గ్రీన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ గ్రీన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: ఫిష్ ½ కిలో, కరివేపాకు ½ కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర ½ కప్పు, పుదీనా ½ కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావుగా స్టార్ట్ చేసేద్దామా. చూడండి, గ్రీన్ గా ఉన్నారు కదా. ఫిష్ గ్రీన్ రోస్ట్. ఫిష్ గ్రీన్ రోస్ట్ అంటే నా డౌట్ ఏంటంటే ఫిష్ గ్రీన్ గా అయిపోద్దేమో అని. అవును, అంటే అన్ని గ్రీన్సే కదా వేస్తున్నాం, దానివల్ల అనమాట. పచ్చిగా పచ్చిగా అంటే కుక్ చేయరా? కుక్ చేస్తాం. చూడండి, అంతే, అన్ని గ్రీన్ కలర్ అన్నమాట. ఓకే, ఫస్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఓకే, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు. సో ఇందులో కారం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదండి, ఇది మన మెంతుకూర డ్రై అన్నమాట. దీన్ని కసూరి మేతి అంటారు. ఓకే, ఓకే, ఇది మీకు ఎలా అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదే రోస్ట్ చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, రోస్ట్ చేయకుండా వేస్తే ఇంకో ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు? ఇది అలాగే వేసేయచ్చు యాక్చువల్లీ. ఓకే, ఏంటంటే ఇది మీరు ఇలా చేసుకొని చేతిలో ఇలాగా మిక్సీలో నలిగిపోద్దిగా. అవును, కానీ మీకు చూడండి ఫ్లేవర్స్ చూడడానికి, మీకు ఫ్లేవర్ చూడండి.
గుడ్. కొంచెం నీళ్ళు పోయండి. నా హెల్ప్ తీసుకోవట్లేదు ఏంటో అనుకున్నాను. ఓకే, ఇంకా కొంచెం పోయండి, చాలు. ఓకే, రావు గారు ఇంకాస్త మిక్సీ పట్టాలి కదా. ఇంకా ఒక్కసారి. ఓకే, ఈలో మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆమ్లెట్ చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ చేసుకోవడం కూడా సులభం కాబట్టి చాలా రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఆమ్లెట్ మరింత టేస్టీగా రావాలంటే ఒక మంచి చిట్కా ఉంది. అందులో పాలు కొద్దిగా కలుపుకుని ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ స్మూత్గా మృదువుగా వస్తుంది. లేదు కొబ్బరి అవైలబుల్గా ఉంది అంటే కొబ్బరి తురుము కూడా వేసి ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే, రావు గారు రెడీ అయిపోయినట్టుంది. అవునండి. ఇప్పుడు దాన్ని మీరు కచ్చపచ్చగా చేశారా లేకపోతే పేస్ట్? బాగా పేస్ట్ అన్నమాట. పేస్టే. దీంట్లో ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మంచి ఘాటుగా ఉన్నదన్నమాట. చట్నీ లాగా అయిపోయింది, గ్రీన్ చట్నీ. నేను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. చెప్పండి. పర్టికులర్ గా ఈ ఫిష్ అని ఏమైనా ఉందా? ఎనీ ఫిష్? ఎనీ ఫిష్, మీకు ఏ ఇష్టం అంటే అది. బోన్లెస్ అయితే వీటికి బాగుంటుందేమో కదా. ఎస్, మీరు కరెక్ట్గా చెప్పారు. బోన్లెస్ అంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం యాడ్ చేస్తాం సాల్ట్. ఓకే, దాని అల్లం తర్వాత వెల్లుల్లి పేస్ట్. ఎస్, దాని తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చి బేసిక్లీ బియ్యం పిండి. బియ్య పిండి. బియ్యం పిండి దేనికంటే బైండింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, లేకపోతే మీకు మసాలా పట్టుకోదు, దీనివల్ల మీకు మసాలా పట్టుకుంటుంది అనమాట బైండింగ్. అట్లా మీరు కార్న్ వాడేవారు కదా ఇంతకు ముందు. corn. ఇప్పుడు బియ్య పిండి వాడు. బియ్యం పిండిలో మీకు ఏంటంటే కరకరాలు కూడా వస్తాయి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే, అది కొంచెం పలచగా ఉండింది, ఇప్పుడు కొంచెం థిక్ థిక్ అయిపోయింది అయింది కదా. అదే చెప్తున్నాను కదా, మీకు బైండింగ్ అవుతుంది అనమాట, పట్టుకోండి అంటే గ్రిప్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. ఈ నాన్ స్టిక్ దాని వల్ల మీకు ఎక్కువ నూనె ఆయిల్ పోసుకో. అవసరం ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ మసాలా తోటి ఒక 2 hours 3 hours మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బాగా ఉప్పు కారం బాగా. ఓహో, ఇప్పుడు వ్యూయర్స్కి అందరికి మనం చూపించాలని చెప్పి మనం ఇప్పుడు పేస్ట్ చేసి అప్పుడప్పుడు పెంచుతున్నాం. కానీ మీరు ఇంట్లో హాయిగా ఒక 3 hours ముందు లేకపోతే ఒక నైట్ ముందు కూడా అంటే చేసి పెట్టుకోవచ్చు. దీన్ని అప్లై చేసేసి అలా ఉంచాలా? ఉంచాలి. ఇది రైస్ తో వాటితో కంటే డైరెక్ట్ గా తినేయడమే చాలా బాగుంటుందేమో లైక్ కదండి. స్నాక్ అన్నమాట. స్నాక్ ఐటమ్. ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా, కొంచెం నిమ్మ జ్యూస్. ఓకే, లెమన్ జ్యూస్ నుండి నిమ్మ జ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇది అలా చేసి నానబెట్టి ఉంచాలని చెప్పారు కదా, అది నిమ్మకాయ కూడా పిండిన తర్వాత నిమ్మకాయ కంటే ముందేనా? నిమ్మకాయ పిండి కూడా మీరు పెట్టొచ్చు. మనం ఇలా ఫిష్ వేసేసి దాని మీద ఇలా అంటించేయకూడదా ఆ చట్నీని? స్మెల్ బాగుందండి. గ్రీన్ కలర్ ఫిష్ కాస్త బ్రౌన్ కలర్ లోకి అవుతుంది. అవునండి, కొంచెం కలర్ డిస్కలర్ అవుతుంది కదా మీకు. ఇది ఫ్రై చేసే కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వేడి నూనెలో మీకు వేస్తే మీకు కోటింగ్ పట్టుకుంటుంది అనమాట. మీరు చల్లని నూనెలో వేస్తే మీకు కోటింగ్ వెళ్ళిపోతుందా? ఓకే, ఇంకా అవ్వాలి అది కొంచెం, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, కొంచెం మంచి క్రస్ట్ ఉన్న చూడండి, మంచి ఆ క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ జనరల్గా మంది సండే స్పెషల్ కాబట్టి సండే రాగానే ఇలా వెరైటీగా అంతా ట్రై చేసుకుని తింటుంటారు. అఫ్కోర్స్ చూసి చాలా మంది ఒక్కొక్కసారి ఎపిసోడ్ రాకపోయినా సరే నాకు మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, రాలేదేంటండి ఈ వీక్, మేము చూస్తూ ఫాలో అవుతున్నాం, మా మదర్ ఫాలో అవుతున్నారు, మా సిస్టర్ ఫాలో అవుతున్నారు, ఇలా చెప్తున్నారు చాలామంది. సో గుడ్, మీ వెరైటీస్ అన్ని చాలామంది ట్రై చేస్తున్నారండి. ఓకే, సండే కదా కొంచెం లీజర్ టైం దొరకచ్చు చూసి, పైగా మనం ముందుగానే
చెప్తున్నాం ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అవును, అన్ని. ఉల్లిపాయని ఏమైనా వెరైటీ చేస్తున్నారా ఏంటి? సింపుల్ స్లైస్ అన్నమాట. ఓకే, ప్లస్ లెమన్స్ ఆల్సో స్లైస్. సో చేసేస్తున్నారు రావు గారు, మాకు ఏం తెలియదు లేదండి. పక్క. జస్ట్ గార్నిష్ అంతే, ఇంకేం చేయట్లేదు మేము. దాన్ని ఏదో లెమన్ ఏదో చేసినట్టు నాకు అనిపించింది. జస్ట్ గార్నిష్ అన్నమాట. ఓకే, వావ్, అండి. సింపుల్ గా చేసిన నీట్ గా ఉందండి. అవునండి. ఫిష్ గ్రీన్ రోస్ట్ రెడీ. ఓకే, ఫిష్ గ్రీన్ రోస్ట్ చూడడానికి అయితే యమ్మీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ గ్రీన్ రోస్ట్ తయారీ విధానం: ముందుగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆపై ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి పట్టించాలి. ఆపై నిమ్మరసం కలిపి బియ్య పిండిలో అద్దుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఫిష్ గ్రీన్ రోస్ట్ రెడీ. ఓకే రావు గారు, నేను రెడీగా ఉన్నానండి. ట్రై చేయండి. గ్రీన్ ఫిష్ అన్నారు ఇక్కడ నుంచి కాబట్టి తీసుకోండి. సో మసాలా కూడా మీకు వస్తుంది. అదే నేను వెయిట్ చేస్తున్నా, గ్రీన్ తో టేస్ట్ చేయాలి అని. మీకు స్కిన్ ఇష్టమా? నేనా? నో. సో ఓకే, బట్ ఎనీవే గ్రీన్ టేస్ట్ చేయాలన్నారు కాబట్టి ఇది తీసుకోండి. థ్యాంక్ యూ రావు గారు. పైన క్రిస్పీనెస్ ఉన్న చూసారా, కరకరాలుగా. క్రిస్పీనెస్ కాకుండా పుదీనా, మెంతుకూర. ఎస్, మెంతుకూర మింట్ అంతా ఏదైతే గ్రీన్ అన్నారో మీరు, గ్రీన్ ఫిష్, ఆ గ్రీన్ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి. ఓకే, పుదీనా, కొత్తిమీర అవన్నీ తెలుస్తున్నాయి. కానీ నాకు కొంచెం డామినేట్ ఏంటంటే మెంతుకూర ఇస్ డామినేటింగ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే, ఎక్కువ స్ట్రాంగ్ మెంతుకూర ఎప్పుడు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. గ్రీన్ మసాలా నాకు ఫస్ట్ హిట్ అయ్యేది మెంతుకూర అనమాట. చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. యూ వెల్కమ్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఓకే, మరొక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుదీనాతో గానీ కొత్తిమీరతో గానీ చట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తే చట్నీ మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు షాప్ స్పెషల్. రావు గారు, మీరు షాప్ స్పెషల్, మీ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చామదుంప రొయ్యల పులుసు. చామదుంప విడిగా, రొయ్యల పులుసు విడిగా ఉంటాయా? చామదుంప రొయ్యల పులుసు. చామదుంప రొయ్యల పులుసు. రావు గారు చెప్పే విధానం బాగుంది. ఓకే, మరి చామదుంప రొయ్యల పులుసు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చామదుంపలో రొయ్యల పులుసు కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మెంతులు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చామదుంప రొయ్యల పులుసు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి. పులుసు కదా, కొంచెం అన్ని ఉన్నాయి చాలా. సో ఫస్ట్ నూనె. మన ఇంతకు ముందు రెగ్యులర్ ప్రాసెస్కి వచ్చినట్టును ఆ చట్పట్ చట్పట్. అవునండి. సో ఇది బేసిక్లీ మనం గార్నిష్కి కొంచెం చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో బాగుంటుంది అనమాట. రావు గారు కాబట్టి అలా పట్టుకుని అలా చేశారు. ఇదే మనం ఏం చేస్తాం, మన చీరలు మన బట్టలు అన్నీ పాడవకూడదు కాబట్టి అఫ్కోర్స్ జాగ్రత్తగా దానికి పట్టకర్ర పట్టుకొని అలా ముంచి తీసేస్తాం. ఆవాలు, ఇప్పుడు మెంతులు, ఓ ఓ, దాని తర్వాత కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు. సో అన్ని వెంటనే వేసేయడం. వేసేయచ్చు.
పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకున్నప్పుడు చామదుంపలు ఉడికించి పెట్టేసుకున్నట్టు అవునండి. ఇంకేమైనా వెయ్యాలా? అవునండి, కొంచెం బ్రౌన్ అయినాను అంటే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్కి రావాలి. అవును. ఈలోపు మాకు కొంచెం టైం ఉందిగా. ఎస్. ఓకే, కొంచెం బ్రౌనిష్ అవ్వాలి. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తేనె ఎక్కువ కాలం పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే తేనె సీసాలో 4-5 మిరియాలు వేసి ఉంచినట్లయితే త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే, రావు గారు అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్ అండి. చూడండి కొంచెం బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కూడా రెడీ అయినట్టుంది. నెక్స్ట్ టమాటోస్ అన్నమాట. టమాటో, చామదుంపలు ఊరికే వాటర్ తోటి బాయిల్ చేసేస్తున్నారు, ఇంకేమైనా అందులో యాడ్ చేస్తారా? ఏం లేదు, వాటర్ తోటి బాయిల్ చేయడం. అంతే అన్నమాట. మీకు ఇంకోటి ఏంటంటే బాయిల్ చేసి మీరు క్రిస్పీగా ఫ్రై చేయొచ్చు. కొన్ని వాళ్ళకి జిగటగా ఉంటే పట్టదు, నచ్చదు. దానిలో మీరు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఇంకొంచెం. ఓకే, అదండి, ఉడకపెట్టేయడమే కాకుండా కొందరు అలాగా వేయించినవి అయితే ఉడకబెట్టి వేయించాలి. ఉడకపెట్టి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే అవి కొంచెం క్రిస్పీగా అంటే గట్టిగా ఉంటాయి, బాగుంటాయి అనమాట క్రిస్పీగాని. సో అలా కూడా యాడ్ చేయొచ్చు. కారం, పచ్చిమిరకాయలలో ఆల్రెడీ మనకి కారం వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం మీరు కారం యాడ్ చేసుకున్నారు. సో కావాలి అనుకునే వాళ్ళు ఇది మళ్ళీ పసుపు అయిన తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. సో మీరు ఇందులో డైరెక్ట్గా జీరా అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ ఆవాలే వేసారు కాబట్టి జీరా పౌడర్. గరం మసాలా, డ్రైగా అయిపోయినట్టుందిగా. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం. డ్రైగా అయిపోయింది అనగానే చింతపండు పులుసు వేసేస్తారు. టమాటో వేయగానే జనరల్గా గుజ్జు వస్తుంది కదా, ఇది టమాటో వేసిన తర్వాత ఇప్పుడు డ్రై అయిపోయింది మొత్తం. ఇది కూడా దగ్గరికి అయిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాడ్ చేయమంటారా? కొంచెం పోయింది. ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నారు. ఓకే, ఇంకా మెయిన్ అసలైన ఇంగ్రీడియంట్ ఉంది, ఏదైతే మనం దీని పేరు చెప్పామో చామదుంప రొయ్యల పులుసు. ఇంకా చామదుంపలు రాలేదు ఇంకా కొంచెం నాకు తెలిసి ఉప్పు కొంచెం పడుతుంది అనమాట. ఓకే, చూడంగానే గ్రహిస్తున్నారనమాట. ఇంకా కొంచెం కారం కూడా వేయచ్చు. కారం కూడా, ఓ నేను ఇంకా పచ్చిమిరకాయల కారం చూసి ఎక్కువైపోతుందేమో అనిపించింది నాకు. ఇది రైస్, ప్లెయిన్ రైసేనా? నేను ఇంకేమైనా పర్టికులర్ ఈ రైస్తో బాగుంటుంది? రైస్ తోటే బాగుంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చామదుంప. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. మీకు చామదుంపలు అంటే ఇష్టమా? మీకు కొన్ని వాళ్ళకి చామ అంటే ఒకలాగా చేస్తారనమాట. నేను ఏ ఫుడ్ అయినా ఇష్టంగానే తినేస్తానండి. అదే మన దుంపలాగా ఉన్నాం అనమాట. వేసేసారండి రావు గారు మీరు గ్యాప్లోని. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో నౌ టైమ్ ఫర్ ప్లేటింగ్. మనం ఫ్రై చేసాం కదా కరివేపాకు, ఇప్పుడు వచ్చింది. కొంచెం మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఓకే, చామదుంప రొయ్యల పులుసు. థ్యాంక్ యూ.
బాగుంది కదా, ఎమ్మిగా అనిపిస్తుంది. మరి టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చామదుంపల రొయ్యల పులుసు తయారీ విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చింతపండు గుజ్జు, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చామదుంపలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంపల రొయ్యల పులుసు రెడీ. రావు గారు చెప్పండి. టెంప్టింగ్ గా ఉన్నది కదా. అన్నం కూడా ఉంటే పడి కలుపుకొని తినేది. ఫుల్ గా ఖాళీ చేసేది. అయితే అన్నంతో పాటు తింటానులే ఇంకొకసారి. ఇప్పుడైతే ఫస్ట్ నేను మళ్ళీ కర్రీ టేస్ట్ చేసేస్తా. ఓకే, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా రొయ్యల పులుసు. అంటే చేపల పులుసు తెలుసు పుల్లగా వాళ్ళు చేస్తారని, రొయ్యల పులుసు కూడా ఇలా ఉంటుంది అనేది బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా బాగా నచ్చుతుంది మీకు కూడా అని. ఓకే, రావు గారు ఇంకొక స్పూన్ ట్రై చేస్తారు, నేనైతే అన్నంతో ట్రై చేస్తాను. మరి ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిలీఫ్ రావాలి అంటే నీళ్ళల్లో జీలకర్రని బాగా మరిగించి ఇది వడగట్టేసుకున్న తర్వాత అదే నీళ్ళల్లో కొద్దిగా తేనె కూడా కలుపుకుని తీసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మరి ఈ రోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చింతకాయ ఫిష్. దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చింతకాయ, అలాగే ఫిష్, అల్లం చిన్నులపాయ ముద్ద, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి వాడడం జరిగిందండి. సో ఈ రెసిపీ ప్రోటీన్స్ పరంగా హై ఉన్న రెసిపీ. అంటే దీంట్లో ప్రోటీన్స్ దగ్గర మనకి 100 గ్రాముల్లో 25 గ్రామ్స్ వరకు లభిస్తాయి. అవే కాకుండా మనం దీంట్లో వంకాయ కూడా వాడడం జరిగింది. సో వంకాయ వల్ల మనకి వేరే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అల్లం చిన్నులపాయ వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుందండి దానివల్ల. సో అది డైజెషన్కి మంచిది. అలాగే మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచిదండి. సో మనము ఫిష్ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల అది కార్డియాక్ పేషెంట్స్కి కానివ్వండి, లేదంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి చాలా మంచిదండి. సో వారానికి 2 సార్లు తీసుకుంటే ఫిష్ అందరికీ, అంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదే కాకుండా అల్జమేర్స్ ఉన్న డిజీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. పాలిచ్చే తల్లులు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దీనికి వీక్లీ, అంటే వారానికి ఒక 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కాజు కర్రీ. చికెన్ కాజు కర్రీలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్, అలాగే కాజు పేస్ట్, అదే కాకుండా అల్లం చిన్నులపాయ ముద్ద, దాంతోపాటు గరం మసాలా కూడా వాడడం జరిగింది. సో ఈ రెసిపీ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హై క్యాలరీ అండ్ హై ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి. ఎందువలన అంటే దీంట్లో మనం కాజు పేస్ట్ వాడడం జరిగింది. కాజులో మనకి మైక్రో న్యూట్రియంట్సే కాకుండా మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా హై అమౌంట్స్లో ఉంటాయి. అంటే దాంట్లో విటమిన్లు, మినరల్లే కాకుండా దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా పెంచే అమౌంట్స్ కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఈ రెసిపీ యొక్క క్యాలరీ కంటెంట్ చాలా మటుకు పెరుగుతుందండి. సో ఇది పిల్లలకి చాలా మంచి రెసిపీ. పిల్లలు చాలా మటుకు ఇష్టంగా కూడా తింటారు. సో దీనివల్ల చికెన్ వాడడం వల్ల మనకి ప్రోటీన్సే లభించడమే కాకుండా అది చాలా మటుకు హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా మన శరీరంలో రిలీజ్ చేస్తుంది. సో ఇది పెద్దవాళ్ళు కూడా, లేదంటే ఎవరైనా బాగా స్ట్రెస్డ్ ఇండివిజువల్స్, అంటే స్ట్రెస్తో గురి అవుతున్న వాళ్ళు, డిప్రెషన్తో గురి అవుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీ అందరు కూడా ట్రై చేయొచ్చు. క్వాంటిటీ మైండ్లో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కువ క్వాంటిటీగా తీసుకోవడం
పెద్దవాళ్ళకి అంటే 40 years అబవ్ వాళ్ళకి అంత మంచిది కాదండి. సో ఒక 200 grams వరకు తీసుకుంటే ఇట్స్ అ వెరీ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ హెల్ప్ఫుల్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ గ్రీన్ రోస్ట్. ఈ రెసిపీలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వాడడం జరిగింది. దాంతోపాటు మనం వాడినది నిమ్మకాయ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక పాన్ ఫ్రై రెసిపీ, అంటే ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ కాకపోయినా కొంచెం క్వాంటిటీలో మనం దీంట్లో యూస్ చేస్తున్నాం కనుక ఇది ప్రోటీన్ పరంగా హై ఉంటుంది, అలాగే క్యాలరీస్ కూడా చాలా మటుకు దీని ద్వారా మనకి లభిస్తాయి. సో ప్రోటీన్స్ మనకి దీని ద్వారా 20 to 25 grams 100 grams-లో 100 grams ఆఫ్ ఫిష్లో లభిస్తాయి. అలాగే మనం ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వాడడం వల్ల చాలా మటుకు వైటమిన్ K కంటెంట్ పెరుగుతుందండి. అదే కాకుండా వేరే మినరల్స్ కూడా మనకి దీని ద్వారా లభిస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా చాలా మటుకు మనకి దీని ద్వారా లభిస్తుంది. నిమ్మరసం వాడడం వల్ల ఒక లాభం ఏంటంటే మనకి ఈ ఫిష్లో ఉన్న ఐరన్ కంటెంట్ అబ్జార్బ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అండి. అదే కాకుండా మనం దీంట్లో ఆయిల్ వాడడం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగే అవకాశాలు కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నిమ్మరసం వాడడం వల్ల ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ కాంబినేషన్. సో దాంట్లో ఆకుకూరలు ఫైబర్ పెంచుతుంది, అలాగే నిమ్మరసం వాడుతున్నాము. సో అది మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ఫుల్. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. ప్రోటీన్ పరంగా కూడా చాలా మంచి రెసిపీ. అందరు కూడా ఈ రెసిపీకి ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చామదుంపల రొయ్యల పులుసు. సో దీంట్లో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ మనం రొయ్యలు, అలాగే చామదుంపలు, దాంతోపాటు మెంతులు కూడా వాడడం జరిగింది. సో ఈ రెసిపీ ప్రోటీన్స్ పరంగా హై ఉంటుందండి, ఎందుకంటే ప్రాన్స్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, దాని ద్వారా మనకి లభిస్తాయి. అదే కాకుండా దాంట్లో సెలీనియం అనే ఒక మినరల్ కూడా ఉంటుందండి. అది చాలా మటుకు మనకి శరీరానికి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్ మన శరీరానికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే కాకుండా దాంట్లో మనం వాడుతున్న ప్రాన్స్లో కాల్షియం కూడా చాలా హై అమౌంట్స్లో ఉంటుంది. సో ఓవరాల్గా ఇది పిల్లలకి, అలాగే గర్భిణీ స్త్రీలకి చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఓవరాల్గా మనం చూస్తే దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ప్రాన్స్ ద్వారా మనకి లభిస్తాయి. ఎలా అంటే మనకి వైటమిన్ A కానివ్వండి, E కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. సో ఇట్స్ అ కంప్లీట్ హోల్సమ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ కాంబినేషన్లో ఒకవేళ మనం చూస్తే దీంట్లో మనం వాడింది చామ దుంపలు కూడా వాడడం జరిగింది. దాని ద్వారా మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా లభిస్తుంది. ఈ రెసిపీలో మనం మెంతులు కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో మెంతుల వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. డైజెషన్కి చాలా మంచిది, అలాగే అది షుగర్ ఉన్న పేషెంట్స్కి, అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి షుగర్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఇది న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. సో రావు గారు, మీరు చూపించిన 2 వంటలు చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.